డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. దీంతో ఇవాళ రాత్రి మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు భట్టి. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రాత్రికి డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం పైన బీసీ బిల్లును ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. రేపు విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనిపైనే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన అంశాలపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రాష్ట్ర అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. కొద్దిసేపటి క్రితం అంటే గంట క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తోంది. రేపు సుప్రీంకోర్టు విచారణ తరుణంలోనే ఏ రకమైనటువంటి అంశాలపైన ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయాలపైన దీనిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వం పార్టీ పరంగా చాలా అంశాలపైన చర్చ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదేశించడంతో ఇవాళ రాత్రికి డిప్యూటీ సీఎంతో పాటు బీసీ నేతలంతా కూడా, అందులో మంత్రులు కూడా ఉన్నారు, మంత్రులు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. రాత్రికి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న సందర్భంలోనే ఏ రకమైనటువంటి మేజర్ డెవలప్మెంట్స్ ఉంటాయనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో నేరుగా పర్యవేక్షించడానికి డివైసీఎంతో పాటు మంత్రులు, బీసీ నేతలంతా కూడా వెళ్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది, బీసీ రిజర్వేషన్ల ప్రాతిపదికనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించబోతున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎన్నికల కంటే ముందే మేనిఫెస్టోలో కూడా పెట్టారు, బీసీ రిజర్వేషన్ కల్పిస్తాము, 42% రిజర్వేషన్ని కల్పిస్తాము, బడుగు బలహీన వర్గాలు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉంది, ప్రూవ్ చేసుకున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఖచ్చితంగా దీన్ని ముందే ఎక్స్పెక్ట్ చేశాం, కొంతమంది దురుద్దేశంతో కోర్టు మెట్లు ఎక్కేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయనే అంశాన్ని మేము ముందుగానే పసిగట్టామనేటువంటి అంశాన్ని చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా అదే అంశాన్ని చాలాసార్లు చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. సో దాంట్లో భాగంగానే కోర్టులు కలగజేసుకుంటే ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి అంశాలపైన తమ లీగల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉందనేటువంటి ధీమాను పార్టీ వ్యక్తం చేస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఎంపెరికల్ డాటా ఏదైతుందో ఎంపెరికల్ డాటా మేరకే ఎవరెంతో వాళ్ళ వాటా అంతా అనేది నిర్దిష్టం చేశాం కాబట్టి, ఎంపెరికల్ డాటా ఆధారంగానే జరిగింది కాబట్టి కాన్స్టిట్యూషన్లో కొన్ని అధికారణలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. ఎంపెరికల్ డాటా పరంగా ఖచ్చితంగా పలానా సామాజిక వర్గం వాళ్ళు ఇంతమంది ఉంటే అది ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను చెప్తే కనుక ఆ విచక్షణ అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేటువంటి కొన్ని పాత మార్గదర్శకాలు కూడా ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి లీగల్గా ఎట్లా ముందుకు వెళ్తారు, లీగల్గా ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ రకంగా అధిగమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు పైన తమకు సానుకూలమైనటువంటి నిర్ణయమే తమ వైపు వస్తుందని చెప్పి ఆశాభావంగా ప్రస్తుతానికైతే ప్రభుత్వం, ఎట్ ది సేమ్ టైం పార్టీ అధినాయకత్వం అంతా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని కన్సిడర్ చేసుకొని తాము 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టు కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయనేటువంటి ధీమాను మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు ఏ రకమైనటువంటి సుప్రీంకోర్టులో హియరింగ్ జరగబోతోంది, వాటికి సంబంధించినటువంటి వాదోపవాదాలు ఏం జరగబోతున్నాయనేటువంటి అంశం పైన మాత్రం పొలిటికల్గా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది.